హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ జగదీశ్వరి తెలుగు బ్లాగ్స్. ఈరోజైతే మనము ఎంతో ఈజీగా క్విక్గా తయారయ్యే నమక్ పారాని అయితే చేసుకుందామండి. మైదాపిండిని తీసుకొని ఇలా జల్లించుకోవాలండి. మైదాపిండిని జల్లించుకోవాలండి. అందులో ఏమైనా ఉంటే తీసేసుకోవచ్చు. 1 కప్పు మైదాపిండి, 1 కప్పు మైదాపిండిని తీసుకున్నానండి. 1 కప్పు మైదాపిండిని తీసుకున్నాను కదండి. 1 స్పూను వామును తీసుకొని ఇలా చేతిలో వేసుకొని మంచిగా నలుపుకోవాలండి. ఫ్లేవర్ చాలా బాగుంటుంది, ఫ్లేవర్ వస్తుంది కాబట్టి ఇలా నలుపుకొని వేసుకోవాలి. 1 టీ స్పూన్ అయితే తీసుకున్నాను. ఒక స్పూన్ కలోంజీ గింజలండి. ఇవి లేకపోతే అవాయిడ్ చేయొచ్చు, నల్ల నువ్వులను కూడా వేసుకోవచ్చు. నేనైతే కలోంజీ గింజలను వేసుకుంటున్నా. ఇవి చాలా హెల్త్కి కూడా మంచివి. ఉప్పు తగినంత, మీ రుచికి తగినంత తీసుకోవాలి. ఇవన్నీ వేసుకున్నాక ఒకసారి ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు నేను కాచి పెట్టుకున్న నెయ్యిని తీసుకుంటున్నాను. ఇక్కడ మీరు నెయ్యి అయినా సరే, నూనె అయినా సరే, డాల్డా అయినా సరే వేసుకోవచ్చు. నేనైతే కొద్దిగా నెయ్యిని వేసుకుంటున్నానండి. ఇలా పిండిని బాగా మర్దన చేసుకోవాలండి. ఈ నెయ్యిని పట్టించేటట్టు కలుపుకోవాలి. అప్పుడే నమక్ పారా అనేది గుల్లగుల్లగా వస్తాయి. మొత్తం ఈవెన్గా ఇలా పిండిని పట్టేటట్టు, పిండికి నెయ్యి పట్టేటట్టు కలుపుకోవాలి. బ్రెడ్ క్రమ్స్ ఇలాగా. దీంట్లోకి మనం ఇప్పుడు కొద్దిగా వాటర్ని పోసుకుంటూ కలుపుదాం పిండిని. మరి ఎక్కువగా పోయొద్దు, కొద్దిగా పోసుకుంటూ పిండిని ఈవెన్గా కలుపుకోవాలి. ఇట్లా ఒకసారి మర్దన చేసుకోవాలండి. హాఫ్ అన్ అవర్ తర్వాత పిండి అయితే తీసుకొని ఇట్లా ఒకసారి మర్దన చేసుకోవాలండి. చేసేసుకొని చిన్న చిన్న బాల్స్ లాగా డివైడ్ చేసుకోవాలి. ఈవెన్గా బాల్స్ అన్నీ ఇలా తీసేసుకొని దాన్ని ఇలా ఒత్తుకొని పెట్టుకుందామండి. అన్నీ చపాతీ ముద్దల్లాగా ఒత్తి పెట్టేసుకోవాలి. ఇవన్నీ ఇలా రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకొని ఒక చపాతీ పీటను తీసుకున్నానండి. తీసుకొని దానిపైన మైదా జల్లించుకోవాలి ఇలా, ఎందుకంటే అతుక్కోకుండా ఇలా జల్లించుకొని దాని మీద చపాతీ ముద్దను అయితే పెట్టేసుకుందాం. ఇప్పుడు దీన్ని చపాతీలాగా చేసేసుకుందాం. ఇలా ఒత్తుకోవాలండి. ఇలా చపాతీలాగా చేసుకొని నిడ్డర్ తోటి కట్ చేసుకుంటున్నానండి. మీ దగ్గర నైఫ్ ఉంటే నైఫ్ తోటి కూడా కట్ చేసుకోవచ్చు. నేనైతే డైమండ్ షేప్లో కట్ చేసుకుంటున్నాను. ఓకే అండి, ఇంత ఈజీగా కట్ చేసుకోవచ్చు. అలాగే దీన్ని తీసుకోవడం కూడా సింపుల్గానే ఇలా చాక్ తోటి తీసేస్తే వచ్చేస్తాయండి, అంతే. అలాగే మిగతావన్నీ కూడా ఇలాగనే చపాతీలాగా చేసేసుకొని కట్ చేసేసి పక్కకు పెట్టేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసేసుకున్నానండి. ప్యాన్ పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని దాంట్లోకి ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ అయితే హీట్ అయ్యింది. ఇలా మధ్యలో కలుపుకోవాలండి. అప్పుడు విడివిడిగా వస్తాయి, లేకపోతే అంటుకుంటాయి. కొద్దిగా గోల్డెన్ కలర్, బ్రౌన్ కలర్లోకి రాగానే తీసేసుకోవాలి. వేగిపోతాయి, ఎక్కువ వేగనియొద్దు. ఈ కలర్లో ఉంటే చాలా పర్ఫెక్ట్గా ఉంటాయండి. ఈ కలర్లో తీసుకోవాలి. అలాగే మిగతావన్నీ కూడా ఇలానే ఫ్రై చేసుకోవాలండి.
ఎంతో క్విక్గా తయారు చేసుకున్నాం కదా అండి నమక్ పారాని. ఇలాగ మీరు కూడా ట్రై చేసుకొని చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని జగదీశ్వరి తెలుగు వ్లాగ్స్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.